12, 15 అడుగుతారు. అప్పుడు జనసేన ఎంత కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది? ఒక 15 కన్ఫైన్ అవ్వాలి. ఇప్పటికే కొంతాల రామకృష్ణ వైసీపీ నుంచి వచ్చారు, ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రీసెంట్గా జాయిన్ అయ్యారు, ఆయనకు ఆ పార్టీలో టికెట్ దక్కలేదు, ఇక్కడ ఇస్తారనే ఆశతో ఆయన వచ్చారు. అంటే నాకున్న సమాచారం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే జనసేనలో అవకాశం ఉండొచ్చు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారట. సో జనసేనలో జాయిన్ అయ్యారు. ఇలా ఈ కోటాలో కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటే మరి అసలైన జనసేన నాయకులకి ఎక్కడండి టికెట్ వచ్చేది? మరి ఇబ్బంది కాదా ఇది? ఇప్పుడు కూడా ఒక పార్టీ కొత్త పార్టీ అధికారంలో రావాలి లేదా నిలదొక్కుకోవాలన్నప్పుడు ఇండివిజువల్ గా చూడకూడదు సార్. రైట్, మనం కలెక్టివ్ గా చూడాలి, కానీ కలెక్టివ్ గా అన్యాయం జరిగింది అనేది వాస్తవం. పొత్తులు ముమ్మాటికి అవసరం. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకోవడం అనేది తప్పులే. గోల గోవిందరాజు, ముడుపు వెంకన్న బాబు అన్నట్టుగా బీజేపీని టీడీపీని కలిపే పేరు మాత్రం మిగిలింది జనసేనకి, సీట్లు మిగలే. సీట్లు తెలుగుదేశానికి పోయి మిగిలిన సీట్లు బీజేపీకి పోతున్నాయి. పొద్దున ఎలక్ట్రిక్ కూడా పెట్టడానికి అది నీకు తాడేపల్లి కూడా సీట్ ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ ఇవ్వలే. లేదా మీకు 8 లోక్సభ ఇవ్వలేదు, అదిగో పవన్ కళ్యాణ్ ఇవ్వలే అని బీజేపీకి ఇద్దరికి పెట్టడం కోసం తెలుగుదేశం ఆడుతున్న నాటకంగా నేను భావిస్తున్నా. చెప్పండి. దాని గురించి ఎంత డిస్కస్ చేసుకున్నా ఒక 2 సాయంకాలం తెలుస్తాయి అనుకుంటా. వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడడానికి కుదురుతుంది. దాని ముందు మనం ముందుగా మాట్లాడడం అంత మంచిది కాదేమో అని వెయిట్ చేస్తున్నాను. అంటే అంతకంటే ఏం కాదండి. రైట్ అండి. అంటే ఇప్పుడు 24 సీట్లు జనసేనకి ఇచ్చారు కాబట్టి 3 పార్లమెంట్ అన్నారు. ఆ తర్వాత అక్కడక్కడ స్వరం వినిపిస్తోంది 3-2 అయింది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు చెప్పాను సార్ నేను. ఇప్పుడు బీజేపీకి జనసేనకి 8 లోక్సభ సీట్లట. 8 లోక్సభ సీట్లు అంటే యాక్చువల్లీ నాకున్న సమాచారం మేరకు 10 కంటే ఎక్కువ అడుగుతూ ఉన్నారు అని చెప్పి. ఓన్లీ బీజేపీనే 10 అడుగుతున్నారు. అసెంబ్లీ స్థానాలు పెద్దగా ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు పెద్ద పని లేదు, మా టార్గెట్ ఢిల్లీ కాబట్టి మాకు ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి, ఎక్కువ మంది లోక్సభ సభ్యులు ఉండాలి, ఈసారి మా టార్గెట్ 400 అని చెప్పేసి. సో అంటే అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మనం మాట్లాడాం. ఈ లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసేది 1, మ్యాక్సిమం 2. అంటే మిగిలిన 6 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశమే ఉంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో భారతీయ జనతా పార్టీకో జనసేనకో టిక్కెట్లు ఒకవేళ ఇస్తే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో ఒకవేళ బీజేపీకి టికెట్ ఇస్తే మరి టీడీపీ అండ్ జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతాయా? టీడీపీ జనసేన మీద ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ఉండే ఇంప్రెషన్ వేరే. మీకు తెలియంది కాదు, విభజన తర్వాత ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అని చెప్పి ఒక రకమైన నిరుత్సాహంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సార్ ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని మీరు, నేను, రతే జోగి గారు ఎవరో చెప్తున్నాం, గొంతు చించుకుని మాట్లాడతాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను గెలిపించాను, నేను రెడీగా ఉన్న ప్రమాణ స్వీకారం కన్నా దృష్టితో ఉన్నారు ఆయన. మీరు అరిచి చావండి కానీ నా సీట్లు వదులుకోని మీరు జనసేన ఏమంటే చావండి అని వదిలించారు. ఆయన ఇద్దరు కొట్టి చావాలి ఇక్కడి నుంచి. ఆ 30 సీట్లో 8 సీట్లలో పరిస్థితులు అట్లా కనిపిస్తున్నాయి. రైట్.